హాయ్ అండి, లొకేషన్ చూసిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళి ఉంటానో మీరు గెస్ట్ చేసే ఉంటారు. చెప్పకుండా వెళ్ళినందుకు మా అమ్మలు ఇంకోసారి నాకు షాక్ ఇచ్చారు. ఈసారి కూడా మేము ఊరు వెళ్తున్నట్టు మా అమ్మకైతే తెలియక మా అమ్మ చేలోకి అయితే వెళ్ళిపోయింది. ఇంక మేము కూడా చేలోకి అయితే వెళ్ళాము. ఇదే మొన్న మా అమ్మ జున్ను పాలు తీసుకొని వచ్చింది కదా, ఈ పెయ్యే పుట్టింది. ఇంతకీ మేము ఊరు ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మా తమ్ముడు వచ్చిన లీవ్ అయితే అయిపోయింది అనమాట. వాడైతే రేపు వెళ్ళిపోతున్నాడు. మాకు రేపు వెళ్ళడం కుదరక ముందు రోజే వెళ్ళి చూసొద్దామని చెప్పి బయలుదేరాము. మేము కూడా అనుకోలేదు వెళ్దామని, ఇంక అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది. చేలోకి వెళ్ళంగానే మా అమ్మ అయితే మాకు కొబ్బరి బొండలు తీసిచ్చింది. రేపటి నుంచి మా అమ్మ మా నాన్న ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి తోడు ఈ కోడి పిల్లలు. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, అందుకనే చేలో వెజిటేబుల్స్ అంటూ ఏమీ వేయలేదన్నమాట. కొన్ని సపోటా కాయలు ఉన్నాయి. ఇవి లాస్ట్ ఇయర్ నుంచి పైనాపిల్ అయితే భలే కాస్తున్నాయి. ఏంటక్క ఎక్కడికి వచ్చిన కుకింగ్ వీడియోలు వదలవా అంటారేమో. ఇవైతే మనుషులు తినడానికి కాదు, గేదెల కోసమని వండుతున్నాము. ఇది చూసి మా చిన్నోడు బిర్యానీ చేస్తున్నావా మమ్మీ అని అడుగుతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడైతే ఇంట్లో లేడు. వాడు కూడా పని మీద బయటకు వెళ్ళాడంట. ఇంకా రిటర్న్ వెళ్లే దారిలోనైతే కనిపించాడు. వాడు కూడా సెండ్ ఆఫ్ చెప్పి బయలుదేరిపోయాడు. సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఇలాగే షాక్లు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్